తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి పెద్ద ఎత్తున అంటే పార్టీలకు అతీతంగా కృషి చేసినటువంటి పెద్దలకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరి మాకు ఓటేసి గెలిపించిన ఓటర్ మహాశైలకు కృతజ్ఞత తెలిపేటటువంటి కార్యక్రమాలను ప్రతి నియోజకవర్గంలో మరి నిర్వహిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా వారికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు ఓటర్ మహాశైలకు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాలని, మళ్ళీ మా యొక్క గెలుపు కోసం ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశైని కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు దేవరకద్ర నియోజకవర్గంలో ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. మరి పెద్ద ఎత్తున దేవరకద్ర నియోజకవర్గ ఓటర్ మహాశైలకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి భవిష్యత్తులో ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ నియోజకవర్గంలో కానీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు ఇచ్చినటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నా శాయశక్తుల ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే విధమైనటువంటి ఆదరాభిమానాలు ప్రజలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ మనం మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఏ విధంగా అయితే మనం గెలిచినామో అదేవిధంగా దేశవ్యాప్తంగా గెలిచిన ఎంపీలు కానీ ఓడిన ఎంపీలు కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశైలకు కూడా కృతజ్ఞతలు తెలిపేటటువంటి సభలు నిర్వహించాలని వారు ఇచ్చినటువంటి యొక్క కార్యక్రమం మేరకు ఈ యొక్క మన ఎంపీ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కృతజ్ఞతల సభను మొన్న మహబూబ్ నగర్లో పెద్ద ఎత్తున చేసుకున్నాం. అదేవిధంగా సమీక్షలు పూర్తయినాయి. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేసిన ఉద్దేశంతోన ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సభలను ఏర్పాటు చేసుకొని మరి మనకు ఓటు వేసినటువంటి ఓటర్ మహాశైలకు అందరికీ మరి ఎన్నికల్లో మన గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీని అభిమానం ఉన్నటువంటి వారు, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించినటువంటి వారు, అదేవిధంగా అరుణమ్మ ఈసారి పార్లమెంట్ గెలవాలని ఎన్నికల్లో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఓటర్ మహాశైలకు కార్యకర్తలకు అదేవిధంగా బూత్ కమిటీ సభ్యులకు అదేవిధంగా పార్టీలకు అతీతంగా నా విజయం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. మన ప్రాంతంలో కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచినాం. అనేక స్థానాల్లో ఓటు శాతం పెంచుకున్నాం. మరి రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ యొక్క మనం పార్లమెంటులో ఏ విధంగా అయితే మనం గెలిచినామో ఆ యొక్క ఓటు శాతాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రతి గ్రామంలో కూడా ఓటు శాతం పెంచుకోవడానికి మన కార్యకర్తలే కానీ మన అభిమానులే కానీ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ బలంగా కావాలి, బలోపేతం కావాలి, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంస్థల్లో గ్రామాన క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామాల్లో సర్పంచులు ఉంటే, మన వార్డు మెంబర్లు ఉంటే, మన ఎంపీటీసీలు ఉంటే, మన జెడ్పీటీసీలు ఉంటే, మన ఎంపీపీలు ఉంటే, మన జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే, మన వార్డు మెంబర్లు ఉంటే, మన కౌన్సిలర్లు ఉంటే, మన మున్సిపల్ చైర్మన్లు ఉంటే, ఆ స్థానిక సంస్థల్లో మన యొక్క నాయకత్వం బలోపేతం అయితేనే మనము
రాబోయేటటువంటి పార్లమెంట్, ఇప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికలే కాదు, రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సాధిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అనివార్యం ఈ రాష్ట్రంలో ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో టీఆర్ఎస్ పార్టీని చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. వాళ్ళు కేవలం పథకాల పేర్లు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించడం కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, ప్రజల అభివృద్ధి కానీ, విద్యాభివృద్ధి కానీ, వైద్యం అభివృద్ధి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కానీ పైన దృష్టి లేదు. కేవలం ఓట్లు వచ్చినాయంటే పథకాల పేర్లు చెప్పాలి, ఓట్లు వేయించుకోవాలి, అధికారంలోకి రావాలి, ప్రజల్ని మోసం చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్ని మోసగించినటువంటి ప్రయత్నాలు ఏనాడు చెయ్యలేదు, ఎన్నడూ చెయ్యబోదు. చేసే పని చెప్పని, చెప్పిన పని చేస్తున్నటువంటి విధంగా నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా మళ్ళీ నరేంద్ర మోదీ గారిని గెలిపించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామ పంచాయతీల అభివృద్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రైల్వే మార్గాలు ఏర్పడుతున్నాయి, రైల్వే లైన్లు పూర్తవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈరోజు రోడ్లు అవుతున్నాయి, రోడ్ల నిర్మాణం అవుతుంది, నేషనల్ హైవేస్ పెద్ద ఎత్తున ఈరోజు మన రాష్ట్రంలో అయినంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే. ఈరోజు ఎలాంటి అభివృద్ధి అయ్యేది, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ముద్రా లోన్లు కానీ, చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే చిన్న చిన్న పరిశ్రమలు ముందు పెట్టడానికి వచ్చినా, పెద్ద పరిశ్రమలు ముందు పెట్టడానికి వచ్చినా, ఏ పరిశ్రమల కోసమైనా ఎవరైనా ముందుకు వస్తారంటే వాళ్ళకి ఈజీ కింద పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కింద అనేక రకాల సబ్సిడీస్ ఇచ్చి ప్రోత్సహిస్తా ఉంది. స్వయం ఉపాధి కాకుండా ఎంతో మందికి ఉపాధి కలిగించేటటువంటి విధంగా ఈరోజు ముందుకు రావాలి యువత అని చెప్పి రావాలి. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి కొత్తగా యువత ఎక్కగలని అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తా ఉంది. గ్రామీణ ప్రాంతాల రూరల్ ఏరియాస్ లో కూడా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తా ఉంది. ఈరోజు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదంతో గ్రామీణ ప్రాంతాలైనటువంటి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి, ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకు లోన్లు ఇప్పించి, వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక గుండు సూది తయారు చేయాలన్నా, ఒక గుండు సూదైనా ఈరోజు బయట దేశాలకు వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు ఆ పరిస్థితుల నుంచి అధిగమించినటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉత్పాదక రంగాలలో మనం అభివృద్ధి సాధిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన దగ్గర కూడా అలాంటి ప్రోత్సాహాలు అందించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్న అవగాహన కలిగి పెద్ద ఎత్తున అవగాహన ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు గ్రామీణ ప్రాంతాలకు అవగాహన కల్పిస్తూ ఆ యొక్క పథకాల కింద ఏ విధంగా లబ్ధి పొందాలి, ఏ విధంగా మనం వారికి లబ్ధి చేకూర్తాము, పథకాలు ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా సంక్షేమ పథకాలను లబ్ధి చేకూర్చాలి, ఏ విధంగా స్వయం ఉపాధి రంగాల్లో మేలుకూర్చాలి అటువంటి అంశాలపైన ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగిన ప్రతి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారందరూ కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వ పథకాలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏమి ఇచ్చినా మరుగున వేసి అన్ని తాము ఇచ్చినామని చెప్తూ ప్రచారం చేసిండు. ఈ రోజు వచ్చిన కొత్త ప్రభుత్వం మళ్ళీ అదే దారిలో పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఇప్పుడిప్పుడే ప్రజల్లో మన పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది, మన పార్లమెంట్ లో ఇంకా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ద్వారానే పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి జరుగుతా ఉందంటే పేదవాళ్ళకు ఉచిత బియ్యమే కానీ, అంగన్వాడీలో భోజనమే కానీ, పాఠశాలలో మధ్యాహ్న భోజనమే కానీ, ఆసుపత్రులలో NHM కింద పెద్ద ఎత్తున హెల్త్ సర్వీసెసే కానీ,
ఇవాళ ఆసుపత్రుల్లో అప్గ్రేడేషన్ కింద ఆసుపత్రుల్లో కొత్త వైద్య సేవలు రావడమే కానీ, కొత్త డాక్టర్ల నియామకమే కానీ, అదేవిధంగా ఈరోజు అన్ని రంగాల్లో కూడా మున్సిపాలిటీల నిధులు కానీ, గ్రామాల నిధులు కానీ, వైకుంఠ రామాలు కానీ, రైతు వేదికలు కానీ, ఇట్లా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి సాధిస్తా ఉన్నాం. ఈ విషయాలన్నింటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ భారత్ కింద ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయలు ఏదైతే ఫ్రీగా ప్రతి సంవత్సరం వైద్య సేవల కోసం ఏ ఆసుపత్రిలో వైద్య సేవలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అవకాశం ఉందో అక్కడ కనుక ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళు సేవ చేసుకుంటే 5 లక్షలు ఉచితంగా ఆ పేదవారికి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము 10 లక్షలు ఇస్తామని చెప్పుకుంటుంది. నరేంద్ర మోదీ గారు ఇచ్చే 5 లక్షలతో కలిపి వాళ్ళు 10 లక్షలు అని చెప్తా ఉన్నారు. నరేంద్ర మోదీ ఇచ్చే 5 లక్షలతోనే దాదాపు 90% మందికి వైద్య సేవలు అందుతాయి. ఎక్కడో అలా కొన ఏదో కొంత మూల 10 లక్షలు దాటిన వాళ్ళకి తప్ప అన్ని కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కిందనే ప్రజలకు సేవలు అందుతున్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.